రైతులందరికీ నా నమస్కారం. నా పేరు దేవేంద్ర. నేను నెట్సర్ఫ్ అనే కంపెనీలో వర్క్ చేస్తున్నాను. ఇంకోటి ప్రతి ఒక్క పంటకి ప్రతి ఒక్క క్రాప్కి నేను ఇస్తున్నాను. 70% ఆర్గానిక్, 30% కెమికల్లో ఈ రేషియోలో అనేది పంటకి యూజ్ చేస్తే మనకు మంచి దిగుబడి కానీ మంచి క్వాలిటీ కానీ పంట ఫెయిల్యూర్ అనేది జరగకోకుండా వస్తుంది. 100% కెమికల్ అనేది యూజ్ చేయడం వల్లనే ఇప్పుడు మనకు అనుకున్నంత దిగుబడి అనేది వస్తూ ఉండలేదు. ఇది ప్రతి రైతు గమనించి ఈ వీడియో చూసేనా ఇంకన్నా 30% వరకే కెమికల్ వాడతారని నేను కోరుకుంటున్నాను. ఎంచోపున్న అది మందు కొట్టాలి, ఈ మందు కొట్టాలి, అది కొట్టాలి, ఇది కాకోకుండా పద్ధతులు కొంచెం ఆశించి మీరు చేస్తే 100% ఇలాంటి పంటను అనేది మీరు తీసుకోవచ్చు రైతన్న. ఇది నేను చెప్తున్నా ఏంటంటే మన నెట్సర్ఫ్ కంపెనీలో న్యాచురల్గా ఆర్గానిక్ బేస్లో టెక్నాలజీని అటాచ్మెంట్ చేసి తయారు చేస్తున్నారు. అందుకే మనకు ఇంత క్వాలిటీగా ఇంత గ్రీనెస్గా మనకు తోట అనేది ఇంత బాగా నీట్గా వచ్చేది. ప్రతి రైతు నెట్సర్ఫ్ కంపెనీ ప్రొడక్ట్ అనేది యూజ్ చేసుకుంటే ఈ రకంగా గ్రోత్ కానీ ఫ్రూట్ సెట్టింగ్ కానీ పంట ఫెయిల్యూర్ అనేది జరగకోకుండా తీసుకోవచ్చు రైతు. మన ఇంటాక్ట్ స్టిమ్రిచ్ అని స్టిమ్రిచ్ ఫ్లవరింగ్ దశలో ఎక్సలెంట్గా వర్క్ అవుతుంది. గ్రోత్కి స్టిమ్రిచ్ అనేది నెట్సర్ఫ్ ప్రొడక్ట్ యూజ్ చేస్తే తెగుళ్ళు అనేది ఆశించుకోకుండా తీసుకోవచ్చు. తెగుళ్ళు వచ్చినా కానీ మన దగ్గర యాంటీవైరల్ ర్యాపప్ అనేవి ఉన్నది. కరెక్ట్గా ఈ ర్యాపప్ యాంటీవైరల్ ఏమన్నా యూజ్ చేసుకుంటే తెగుళ్ళు వచ్చినా ఆడికి స్టాప్ అయిపోయేసి వైరస్కి ఎక్సలెంట్గా వర్క్ అవుతుంది యాంటీవైరల్ ర్యాపప్. నెట్సర్ఫ్ కంపెనీలో ప్రతి ఒక్క ప్రొడక్టు వాల్యూ యాడ్ ప్రొడక్ట్. ఇది మీరు కరెక్ట్ వేలో కరెక్ట్గా గైడెన్స్ లాగా యూజ్ చేస్తే అద్భుతాలు జరుగుతాయి. ఇది వాడుతున్న రైతులు అనేది ఈ రకంగా తీసుకుంటున్నారు, వాళ్ళు చెప్తున్నారు. మేము వీడియోల ద్వారాగా మేము చెప్తున్నాము. ఈ వీడియో ద్వారాగా చూసి ప్రతి రైతు దీన్ని ఆచరించాలనేసి ఇలాంటి కంపెనీ ప్రొడక్ట్ అనేది యూజ్ చేసుకోండి రైతన్న గారు. మంచి సజెషన్ ఉంటుంది, మంచి ఫాలోఅప్ ఉంటుంది. మీ పంట కాదు మా పంట లెక్క మా నెట్సర్ఫ్ కంపెనీ ప్రొడక్ట్ యూజ్ చేసి మా పంట లెక్క దాన్ని గైడెన్స్ అనేది ఇస్తాము. ఈ పంటకనే కాదు ఎనీ పంట ఎనీ క్రాప్కి యూజ్ చేయొచ్చు. షేత్ అనే ప్రొడక్టు ప్యూర్ బ్యాక్టీరియా బేస్ టెక్నాలజీ ప్రొడక్టు. ఇది వాడుకుంటే భూమిని సారాంతం అనేది పెంచుతుంది. ఎన్పికే నెట్సర్ఫ్లో ఎన్పికే అనేది చాలా బ్యాక్టీరియా బేస్లో తయారు చేసినారు. మొబిలైజేషన్ బ్యాక్టీరియా, ఎన్ను కన్వర్ట్ చేసే బ్యాక్టీరియా, పీని కన్వర్ట్ చేసే బ్యాక్టీరియా, కేన్ కన్వర్ట్ చేసే బ్యాక్టీరియా అనేది ఉన్నది. అందుకే మనకు పంట అనేది ఫస్ట్ వేసినప్పటి నుండి లాస్ట్ వరకు మనకు మంచి గ్రోత్ కానీ కాయ షైనింగ్ కానీ మంచి క్వాలిటీగా అనేది వస్తుంది. ఈడేందబ్బా స్వామి ఇట్లా చెప్తున్నాడు పల్లాకు కంపెనీ ఇది అనుకోవద్దండి. ఆ రైతులు అనేది వాళ్ళ నుండి మాకు చెప్పినారు కాబట్టి మీకు నేను చెప్తున్నది. వీలైతే మీరు కానీ ఒక పక్క వాడి ట్రై చేసుకోండి, మీకు అర్థమవుతుంది. 55వ రోజు వీడియో తీసినది ఈ వీడియో చూడండి. ఆ రోజు కానీ మనకు ఇది ఈ రకంగా గ్రోత్ కానీ కాయ కానీ ఫ్రూట్ సెట్టింగ్ కానీ అలాంటి ఫ్రూట్ సెట్టింగ్ జరిగిపోయినది. మనకు ఇప్పుడంతా కాయ సైజ్ అనేది వస్తూ ఉన్నది. మీరు కాయల సైజులు కానీ మీరు చూడవచ్చు. ఇప్పుడు ఇంకోటి మన ఇంటాక్ట్ స్టిమ్రిచ్ వాడిన వల్ల కాయ షైనింగ్ అనేది బాగా నీట్గా ఇంత వేడిలో కానీ మనకు బాగా అనేది కనబడుతుంది. ఇంకోటి ఇంత వేడిలో కానీ దోమ కానీ అంటే ఇప్పుడున్నే కాలంలో ఎక్కువ పంటల్లో దోమ ట్రిప్స్ కంట్రోల్ చేసేకి రైతుతో అవుతూ ఉండలేదు. మన ప్రొడక్ట్ ఎవరెవరు యూజ్ చేసినారో ఆ పంటలకి 100% వాళ్ళకు ఈ తెగుళ్ళ ఆశ అనేది తగ్గిపోయినది.
ఇప్పుడు మీరు ఫస్ట్ నుండి ఇప్పటి వరకు ఈ వీడియో చూసింటే మీకు అర్థమైంటుంది ఈ తెగుళ్ళు అనేది ఎక్కడెక్కడ మీకు ఈ తెగుళ్ళు అనేది ఎక్కడే కానీ కనిపెడి ఉన్నది ఈ వీడియోలో. మీరు కంప్లీట్గా ఈ వీడియో చూడండి, మీకు అర్థమవుతుంది. కాయ షైనింగ్ చూడండి ఎట్లా ఉన్నదో. నేను ఎన్నో తోటలు చూసినా కానీ అంత క్వాలిటీగా అనేది కనపడతా ఉండలేదు. ఇక్కడ రేరు అంటే 10 మంది కెమికల్ యూజ్ చేసినలో 10 మందిలో ఒక్కరికో ఇద్దరికో ఆ రకంగా అనేది కాయ షైనింగ్ అనేది కనపడుతుంది. కెమికల్లో 10 మంది మన నెట్సర్ ప్రోడక్ట్ యూజ్ చేసినారంటే 10 మందికి ఇదే రకంగా అనేది మనకు కనపడుతుంది. అంటే అందరికీ రిజల్ట్ అనేది వస్తుంది. అంటే ఆ పద్ధతులు అనేది ఆశిస్తేనే వస్తుంది. మనకు కష్టం చేయకోకుండా మనకు లాభాలు రావాలంటే అయ్యే పని కాదు అవన్నీ. అన్నీ దేవునికి ముక్కి దండాలు పెడితే అవన్నీ కాదు. మనం చేసే పని మనం చేయాలి. రైతన్న నన్ను తప్పుగా అర్థం చేసుకోవద్దండి. అంటే పద్ధతులు అనేది చేస్తున్నారు, ఎక్కడ ఏది చేస్తున్నారో అనేది అర్థమవుతుంది పాపం రైతులకి. నెట్సర్వ్ కంపెనీలో ఈ అడ్వైజర్లు ఉన్నారు. ఆ అడ్వైజర్లతో మీరు జర్నీ చేస్తే పంట అనేది ఎలా తీయాలి, ఎట్లా తీస్తే ఎట్లా వస్తుంది అనేసి ఫుల్ నాలెడ్జ్ అనేది తీసుకోవచ్చు నెట్సర్వ్ కంపెనీలో. నేను నెట్సర్వ్ కంపెనీలో ఎంతోమంది రైతులకి నాలెడ్జ్ ఇస్తూ మంచి తక్కువ పెట్టుబడిలోనే ఎక్కువ దిగుబడి తీసిస్తూ రైతులకి ఎంతో సంతోషంగా చేస్తున్నందుకు నాకు సంతోషంగా ఉంది. నెక్స్ట్ మీరే.